కుటుంబ సహకారం, కావాల్సినన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగ సాధనలో చాలామంది తడబడుతుంటారు. ఇక మహిళలైతే మనకెందుకు ఈ ఉద్యోగాలంటూ ముందుగానే చేతులు దులిపేసుకుంటారు. కానీ నేనందుకు భిన్నమంటోందా యువతి. కుటుంబ సహకారంతో పెళ్ళై 2 పిల్లలున్నా గ్రూప్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అనుకున్నదే తడవుగా అహర్నిశలు శ్రమించింది. ఫలితంగా తెలంగాణ గ్రూప్ 2 ఫలితాల్లో మహిళా విభాగంలో 2వ ర్యాంకు సాధించింది. ఇటీవల విడుదలైన గ్రూప్ 2 ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర స్థాయిలో మహిళా విభాగంలో 2వ ర్యాంకు సాధించారు మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందినటువంటి సుస్మిత. ప్రస్తుతం అయితే మనం ఆమె వద్ద ఉన్నాం. అలా ఎలా సాధించారు, ఎలా సాధ్యమైంది అనే విషయాలను ఒకసారి అడిగి తెలుసుకుందాం. సుస్మిత గారు, ముందుగా ఈటీవీ తరపు నుంచి మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ రాష్ట్ర స్థాయిలో మహిళా విభాగంలో 2వ స్థానాన్ని కైవసం చేసుకోగలిగారు. అలాగే ఎటువంటి కోచింగ్ లేకుండా ఈ సాధ్యమైంది, ఎలా సాధ్యమైందని చెప్పొచ్చు? ఆన్లైన్లో తీసుకున్నాను సార్. ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యాను. అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్, యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. ఏది బాగుంటుందో అది చూసి నేను చూస్ చేసుకొని ప్రిపేర్ అయ్యాను. అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ కూడా ఎక్స్పర్ట్స్ చాలామంది యాప్స్ ఉన్నాయి ఆన్లైన్లోనే. అవి నేను పర్చేజ్ చేసుకొని అందులోనే ప్రిపేర్ అయ్యాను సార్. అంటే ఏమేమి సబ్జెక్ట్ వైజ్గా ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్ని ఏ సమయాన్ని ఏమేమి ప్రిపేర్ అయ్యారు, అదేవిధంగా ఈ కోచింగ్ తీసుకున్న వాళ్ళతో పాటుగా వాళ్ళకంటే ధీటుగా కూడా మీరు సిద్ధమయ్యి సన్నద్ధమయ్యి ఈ ఎగ్జామ్ని క్వాలిఫై అయ్యారు. అంటే సమయాన్ని ఎలా కేటాయించుకున్నారు? అంటే సబ్జెక్ట్ ఫస్ట్ సిలబస్ చూసుకోవాలి సార్. సిలబస్ చూసుకొని అందులో మనకి ఎంతవరకు అవగాహన ఉంది, అంటే తెలిసినవి ఏంటి, తెలియని సబ్జెక్ట్స్ ఏంటి, కొన్ని మనకి ఈజీగా ఉంటాయి. ఇప్పుడు నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి రీజనింగ్, మ్యాథ్స్ అవి అంతగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇలాంటివి కొంచెం టఫ్ సబ్జెక్ట్స్ కాబట్టి వాటి మీద ఫస్ట్ ఎక్కువ ప్రియారిటైజ్ చేసేదాన్ని. ఎవ్రీ ఇయర్ బడ్జెట్, ఎకనామిక్స్ సర్వే అవి అప్డేట్గా చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఇంకా తర్వాత ఈజీ సబ్జెక్ట్స్కి కొంచెం తక్కువ టైం కేటాయించేదాన్ని. అంటే ఇంతకు ముందే మీరు ఒక గవర్నమెంట్ జాబ్ సాధించారు, దాంట్లో కొనసాగుతూనే ప్రిపేర్ అయ్యారు. అప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఇప్పుడు అంటే ఒక ఖాళీ సమయం ఉన్నప్పుడు ఎక్కువ కేటాయించడానికి అవకాశం ఉండేది, ఒక పక్కన జాబ్ చేస్తూ మరోసారి ప్రిపరేషన్ అనేది ఎలా కొనసాగింది? జాబ్ చేసేటప్పుడు కూడా ఈవినింగ్ టైంలో వచ్చి కరెంట్ అఫైర్స్, డైలీ న్యూస్ పేపర్స్ అప్డేట్స్, ఎడిటోరియల్స్ అట్లా చదువుకునేదాన్ని. కానీ వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంచెం లాంగ్ టైం ఒక షెడ్యూల్ వేసుకొని సిలబస్ డివిజన్ చేసుకొని ప్రిపేర్ అయ్యాను సార్. అంతకుముందు అయితే నోటిఫికేషన్ ముందు కరెంట్ అఫైర్స్, బేసిక్ నాలెడ్జ్, తెలుగు అకాడమీ బుక్స్ అట్లా బేసిక్స్ అయితే నేర్చుకున్నాను సార్. అంటే ఇప్పటి వరకు ఏమేమి జాబ్లు సాధించారు, ఇక ఫర్దర్గా మీ లక్ష్యం ఏంటి? సార్ నాది ఫస్ట్ నేను 2013 నుంచి 19 వరకు DCCB డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేశాను. తర్వాత 2019లో నేను గురుకుల రిక్రూట్మెంట్లో పీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ నేను పీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్గానే వర్క్ చేస్తున్నాను. జాబ్ చేస్తూనే నేను గ్రూప్స్ నోటిఫికేషన్ రాగానే అప్లై చేయడం జరిగింది. నాకు అది గెజిటెడ్ ఆఫీసర్ కావాలి, డిప్యూటీ కలెక్టర్ కావాలనే లక్ష్యంతో నేను సాధించాను సార్, సాధన చేశాను. దానిలో భాగంగానే గ్రూప్ 2లో స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది మహిళా విభాగంలో. స్టడీ పరంగా చూసుకున్నట్లయితే ఆయన కూడా ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నారు. మీకు సబ్జెక్ట్ వైజ్గా ఆయన ఎలా ఉపయోగపడ్డారు? ఇంకా అతను టీచర్ కావడం కూడా నాకు కొంచెం యూస్ఫుల్ అయింది సార్. ఎందుకంటే కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, వాళ్ళకంతగా తెలియదు అసలు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోసం కానీ గ్రూప్స్ కోసం కానీ. ఏంటంటే చదివితే సరే నీకేం కావాలో నువ్వు చూసుకో అన్నట్టు ఉంటారు. కానీ మా హస్బెండ్ టీచర్ కావడం వల్ల తనకు మొత్తం తెలుసు అసలు గ్రూప్ సిలబస్ అంటే ఏంటి. తను కూడా సిలబస్ మొత్తం తెలుసు తనకు కూడా. ఏ బుక్స్ బాగుంటాయి ఏంటి అనేది వెబ్సైట్లో సెర్చ్ చేయడం, టాపర్స్ ఇంటర్వ్యూస్ వినడం, వాళ్ళు ఎలాంటి షెడ్యూల్ ఫాలో అయ్యారు, మనం ఎలాంటి షెడ్యూల్ ఫాలో అవుతే మనం సక్సెస్కి రీచ్ అవుతాము అనేది ఎప్పటికప్పుడు తను కూడా నాకు గైడ్ చేసేవాడు సార్. అంటే సహజంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ అయిపోగానే అమ్మాయిల్ని చదువు అనిపించడం లేదు, ఏదో ఒక క్వాలిఫికేషన్ మాత్రమే డిగ్రీ కోసమే అని ఇప్పుడు ఉన్న సమాజంలో మహిళలను చదివిస్తూ ఉన్నారు. మీరు ఏకంగా పెళ్ళయ్యి 2 పిల్లలున్నా కానీ చదువుకోవడానికి మీ భర్త ప్రోత్సాహం కానీ మీ వంతు మీ కృషి మొత్తానికి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే చదవాలనే ఇంట్రెస్ట్ ఫస్ట్ మనకి ఉండాలి. అమ్మాయిలకి చదివించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే పెళ్ళికి ముందు తల్లిదండ్రులు, పెళ్లి తర్వాత భర్త, అత్త, మామల ప్రోత్సాహం కొంతమందికి ఉన్నప్పటికీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. మనం ఇంట్రెస్ట్గా పట్టుదలతో చదివితే ఖచ్చితంగా అత్తమామలైనా భర్త అయినా సహకరిస్తారు సార్. కాబట్టి ఈ అమ్మాయికి పట్టుదల ఉంది, మంచి సాధిస్తానే నమ్మకం వాళ్ళకు కలిగి నా పిల్లల్ని చూసుకోవడం, నాకు ఎలాంటి
అసలు వేరే డైవర్షన్ కాకుండా స్టడీస్ తప్ప ఇంకెలాంటి ఆలోచన రాకుండా ఉండేలాగా నాకు అన్నీ నిర్వహించారు సార్, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అన్నీ దాటుకుంటూ ముందుకెళ్ళాలి, సక్సెస్ వచ్చేంత వరకు పోరాటం చేస్తూనే ఉండాలి, ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ఎలాంటివి వచ్చినా అని అది దృఢ నిశ్చయంతోనే ముందుకెళ్ళాలి సార్. అదేవిధంగా ఇప్పుడు నేటి యువత ఈ డ్రగ్స్ కావచ్చు, మద్యానికి కావచ్చు, ఈ చరవాణి ఎక్కువగా ఉపయోగించడం కావచ్చు, వీటి వైపు వ్యసనాల వైపు ఎక్కువగా అలవాటు పడుతూ ఉన్నారు. అలాంటి యువతకి మీరిచ్చే ఒక సక్సెస్ఫుల్ మహిళలుగా వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? సరే, సోషల్ మీడియా అనేది గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది సార్. దాన్ని యూజ్ చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. నేనైతే 100% యూజ్ చేసుకున్నాను సార్. నాకు మొత్తం ప్రిపరేషన్లో మ్యాక్సిమం నేను యూట్యూబ్ ఛానల్స్, యాప్స్ అన్నీ మొత్తం దాని నుంచే ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి మనం తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ దానివల్ల వచ్చే పర్యవసనాల గురించి వివరిస్తూ ఆ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాను సార్. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, సహజంగా ఒక మహిళకి మ్యారేజ్ అయిన తర్వాత చదివించడం అనేది చాలా తక్కువ ఉంది. అదేవిధంగా ఒక మహిళ ఉద్యోగం చేయడం ఎందుకు, ఇంట్లోనే ఉండాలి అన్న సమాజంలో మీరు మీ భార్యని చదివించి ఉద్యోగం సాధించే వరకు తోడ్పాటును అందించారు. సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ తను నా పెళ్ళైన తర్వాత తనకి మొదట అడగడం జరిగింది సార్, గ్రూప్ 1 ఇంట్రెస్ట్ ఉంది నాకు, వీలైతే చదువుతా అని తను అనుకుంది అన్నట్టు. సో అట్లా అనుకోవడంతో నాకు కూడా గ్రూప్ 1 ఎప్పుడు కొట్టాలి, చదవాలి, కొంచెం పెద్ద జాబ్లో సెటిల్ కావాలి, మంచి స్థాయిలో ఉండాలి, ఒక గెస్టెడ్ ఆఫీసర్ కావాలి నాకు కూడా ఉండేది. సో అదే ఆలోచన తనకు కూడా ఉండడంతో అదే ఆలోచన ఉండేవాళ్ళం. సడన్గా గ్రూప్ 1 నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ నుంచి జేఎల్ జూనియర్ కాలేజ్ లెక్చర్ నోటిఫికేషన్ రావడంతో ఇద్దరం యాక్చువల్గా మొదటిసారి ఇద్దరం ప్రారంభం చేసినాం. నేనేమో జేఎల్ ప్రిపేర్ స్టార్ట్ చేసినా, తనేమో గ్రూప్ 1 ప్రిపేర్ స్టార్ట్ చేసింది. సో ఇద్దరిది అయితే లేదు, లీవ్ పెట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి నువ్వైతే కంటిన్యూ చేసుకో గ్రూప్ 1 ప్రిపరేషన్గా, సరే నేను తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ టైం ప్రయత్నం చేస్తాలే అని చెప్పి తనను మోటివేట్ చేయడం జరిగింది సార్. అయితే మామూలుగా మన ఇంట్రెస్టే కాకుండా తన ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. సో తన ఇంట్రెస్ట్ తోటే అట్లా ఈ రాష్ట్రంలో మహిళా విభాగంలో 2వ ర్యాంక్ సాధించింది నేను అనుకుంటున్నాను సార్. మామూలుగా దాదాపు ఒక రోజులో 10 నుంచి 14 గంటలు తను చదువుతూ ఆరోగ్యం విషయంలో కూడా ఎంత ఇబ్బందులు ఎదురైనా కూడా తను వెనకడిగా వెళ్ళలేదు సార్. స్టెప్ బై స్టెప్ టెక్నాలజీని వాడుకుంటూ న్యూస్ పేపర్ని చదువుతూ తను ఎప్పటికప్పుడు తన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఎన్నోసార్లు నోటిఫికేషన్ రద్దయినప్పటికీ కూడా ఇబ్బంది పడకుండా ఓపికతో కాన్ఫిడెంట్తో తన ప్రిపరేషన్ కొనసాగించింది. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఇక్కడ సుస్మిత శ్రీనివాస్ చెప్తున్న మాట, ఈ డ్రగ్స్ కానీ అలాగే మద్యానికి బానిసమవుతున్న యువత తమ మార్గనిర్దేశాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పయనిస్తే తప్పనిసరిగా విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాదు, తాము నిశ్చయించుకున్న లక్ష్యాలని సాధించడానికి భర్తలు కావచ్చు, అలాగే తల్లిదండ్రులు కావచ్చు ప్రోత్సహిస్తే తప్పనిసరిగా విజయం సాధించవచ్చు అని చెప్పి కూడా అలాగే సుస్మిత నిరూపించారు, శ్రీనివాస్ ప్రోత్సహించారు. కెమెరామెన్ ఉమామషాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, మెదక్ నుంచి.